సో ఫైనల్లీ మనకైతే డిసెంబర్ 31 అయితే రాబోతుంది. సో అందరైతే ప్లాన్ చేసుకుంటున్నారు న్యూ ఇయర్ ఎక్కడ వేసుకోవాలి, ఎన్ని కేకులు తీసుకొచ్చుకోవాలి, ఎన్ని బీర్లు తాగాలని. బట్ నేనైతే సింగిల్ సిట్టింగ్లో 8 బీర్ల వరకు తాగలను. బట్ మనకి పార్టీ అనేది కరెక్ట్ జరగాలంటే డిసెంబర్ 31 లోపు మీరైతే ఖచ్చితంగా ఈ 4 విషయాలను చేయాలి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్కి సంబంధించింది. సో మీరు ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలన్నా లేకపోతే ఆధార్ కార్డ్లో చేంజ్ చేసుకోవాలన్నా మీరైతే 31 లోపు మీరైతే ఫ్రీగా చేసుకోవచ్చు. సో దాని తర్వాత చేసుకోవాలంటే మీకైతే ఛార్జెస్ అనేది వర్తిస్తాయి, అంటే మీరు డబ్బులు ఇచ్చి మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం ఈ వెబ్సైట్ కన్నా లేకపోతే పోస్టల్ సంబంధించిన వెబ్సైట్ కన్నా వెళ్ళి మీరైతే ఫ్రీగా మీ ఆధార్ కార్డ్ అప్డేట్ అయినా లేకపోతే చేంజెస్ అయినా చేసుకోవచ్చు. సో సెకండ్ వచ్చేసి మీరు గూగుల్ పే అయినా, ఫోన్ పే అయినా, పేటిఎం అయినా ఇలాంటి ఎలాంటి యూపీఐ యాప్స్ నుంచి అయినా మీరు సంవత్సరం నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకపోతే జస్ట్ మీరు ₹1 అయినా వేరే వాళ్ళకి పంపండి. సో ఈ విధంగా చేయడం వల్ల మీ యూపీఐస్ అన్ని వచ్చే సంవత్సరం వరకు యాక్టివేషన్ ఉంటాయి. సో చేయకపోతే మీ అన్ని బ్లాక్ అయిపోతాయి యూపీఐస్ అనేవి. సో దీని ద్వారా మీరైతే వేరే వాళ్ళకి మనీ అయితే ట్రాన్స్ఫర్ చేయలేరు. సో థర్డ్ వచ్చేసి మీరైనా బ్యాంకులు కానివ్వండి లేదైనా ప్రైవేట్ సంస్థలో మీకు సంబంధించిన బంగారం కానివ్వండి లేకపోతే ఆస్తి పేపర్లు పెట్టినట్లయితే దానికి సంబంధించిన అగ్రిమెంట్ని మీరైతే రిన్యూవల్ చేసుకోవాలి. సో ఇలా రిన్యూవల్ చేసుకోకపోతే దానికి సంబంధించిన ఏదో ఒక